నగరికల్లో ఉన్నప్పుడే నేను ఒక ప్రసంగం చేశా. ఏమండి బాగున్నారా అని అడుగుతాం మనిషి కనబడి. నాకు చెడ్డ చిరాకు పుట్టించే మాట ఇది. ఏంద్రా బాగున్నాను కానీ రోడ్డు మీద నడుస్తున్నాను. బాగలేకపోతే దవాఖానలో ఉంటాను కదా. ఏంటి బాగున్నావో బాగున్నా అంటే ఏంటిది అంటే బాగుండట్లే అని ఎక్స్పెక్టేషన్ ఏంటి? నేను ఎవరిని బాగున్నారా అని అడిగి నాకు ఇష్టం లేదు. మీరు బాగున్నారు, నేను బాగున్నాను, మనం బాగుంటాం, మనకు వేరే ఆప్షన్ లేదు అంతే. ఎవరికైనా సెకండ్ బ్రదర్ మీరు బాగున్నారు అన్నారు. బీ పాజిటివ్. కొంతమందికి రక్తం బీ పాజిటివ్ ఉంటుంది. విశ్వాసులందరికీ బీ పాజిటివే ఉండాలి, లేకుంటే ఓ పాజిటివ్ కూడా ఉండవచ్చు. ఓ ఫ్యూర్ పాజిటివ్ అన్న. ఆల్వేస్ పాజిటివ్ 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 పాజిటివ్. బాగున్నావా మనం బాగానే ఉన్నాం. బాగున్నావా అని అడగడం అది లోక సంబంధమైన ప్రశ్న. పరిశుద్ధంగా ఉన్నావా అని అడిగేది ఆత్మ సంబంధుల ప్రశ్న. ఏమండి పరిశుద్ధంగా ఉన్నారా? ఏమండి ప్రార్థన చేస్తున్నారా? ఏమండి దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? ఇవాళ ఉదయం దేవునితో మాట్లాడారా? ఇవాళ దేవుడు మీతో మాట్లాడాడా? ఇవాళ దేవుని గురించి ఎవరికైనా చెప్పారా? మీ ఆధ్యాత్మిక స్థితి బాగుందా? ఇది మనం అడగాల్సిన ప్రశ్న. ఏది ప్రమాదము? బాగున్నాడు. ఏంటి బాగున్నాడు? తిని పడుకున్నాడు, అది బాగున్నాడు. అది బాగుంటాం కాదు. పేరుకు మాత్రమే నీవు జీవించుచున్నావనే పేరు మాత్రం నీకున్నది సార్దీసు సంఘమా. కానీ నీవు దేవుని దృష్టితో చూస్తే నీవు మృతుడవి. ఈ లోకమంతా నువ్వు బ్రతుకున్నావని చెప్పుకుంటుంది, కానీ దేవుడు చెబుతున్నాడు నువ్వు చచ్చిపోయావురా. చచ్చిపోయినోడు ఎలా మాట్లాడాడో నువ్వు అలాగ మాట్లాడుకుంటున్నావు. చచ్చిపోయినోడు చెప్పినా ఇలా వినడం నువ్వు అలాగ ఉన్నావు. లోకం దృష్టిలో నువ్వు బ్రతుకున్నావు, కానీ నా దృష్టిలో నువ్వు చచ్చిపోయావు. సార్థి సంఘం కూడా అట్లా అడుగుతా. ఏమన్నా బాగున్నారా అంటే నేను బాగున్నాను. మీరు బాగున్నావు, ఎక్సలెంట్ బ్రదర్, చాలా బాగు. ఏంట్రా బాగున్నావు? దేవునితో నీ నడక ఎలా ఉంది? బైబిలు లేనప్పుడు ప్రవక్తలు, కాపరులు, సంఘ సహవాసం ఏది లేనప్పుడు హనోకు దేవునితో నడిచాడు. అన్ని హంగులు కలిగిన మనం కుంటి నడక నడుస్తున్నాం. బాగున్నట్ట మన ప్రార్థన జీవితం ఎంత? దేవునితో గడిపే సమయం ఎంత? దేవుని కొరకు ఏం చేయగలుగుతున్నాం? ఆ భక్తులతో పోల్చి చూసుకుంటే మనం అస్సలు బాగోలేవండి. హనోకుతో, అబ్రహాముతో, ఏలియాతో పోల్చి చూసుకుంటే ఫిలిష్తీయులు నరికేదానికంటే కాలు జారేది నాకు ఘోరమైన ప్రమాదం అనుకున్నా. దావీదును పోల్చుకుంటే మనం అస్సలు బాగోలేము. బాగున్నాం అంటే ఏంటి బాగున్నాము? స్నానాలు చేసి మంచిగా స్ప్రేలు కొట్టుకొని బిర్యానీ తిని మంచిగా బాగున్నావు. బాగున్నామంటే ఏంటి అసలు మన అర్థం? ఎవరైనా నన్ను బాగున్నారా అంటే నాకు చెడ్డ కోపం వస్తుంది. నేను శుభ్రంగా స్నానం చేసి మంచిగా కేఎస్ఎస్ స్ప్రే కొట్టుకొని మంచిగా ఫ్రెష్గా బట్టలు వేసుకొని వచ్చి రోజు 4 కూటాలు వాక్యం చెప్తుంటే వచ్చి 3 గంటలు వాక్యం విన్నాక వస్తాడు. అయ్యారు మీరు బాగున్నారా? వీడు మైండ్ బాగాలేదు ముందు, వీడికి మెంటల్ వచ్చింది. అరే 2 గంటలు నా బోధ విని బాగున్నావు అంటావేంట? కనీసం బోధ వినకముందు అడిగినా ఒక అర్థం. 2 గంటలు వాక్యం ఏకధాటిగా విని ఆఖరిని వచ్చాడంట. ఇప్పుడు ఆరోగ్యం బాగుందా అండి అంటే నాకు బాగుందండి, మీకే బాగాలేనట్టు ఉందండి. ఏం పిచ్చి ప్రశ్న!
అలాంటి పిచ్చి ప్రశ్నలు వద్దు. అయ్యగారు ప్రసంగం బాగానే చేశారు, మీ ప్రేయర్ లైఫ్ బాగుందా అంటే యథార్థంగా చెప్తాను, ఉండాల్సినంత లేదు బాబు, నా కొరకు ప్రేయర్ చేయి, సాధన చేస్తాను, ఇంకా బాగా చేయాలి ప్రార్థన. అది ఆత్మ సంబంధుల సంభాషణ.